రాష్ట్ర ఆర్ఎండ్బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి కాంగ్రెస్ శ్రేణులు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఎండల్వై మండలం నల్లవెల్లి గ్రామంలో 22 కోట్ల రూపాయల నిధులతో నూతనంగా పలు రోడ్ల నిర్మాణ పనులకు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా రూరల్లో పర్యటించిన మంత్రి ఎమ్మెల్యే చొరవతో పలు రోడ్ల నిర్మాణానికి నిధులు విడుదల చేశారు. ఈ మేరకు జిల్లాకు విచ్చేసిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మంత్రి కోమటిరెడ్డికి గన్నారం ఎక్స్ రోడ్ వద్ద ఎమ్మెల్యే భూపతి రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ అహ్మద్ ఇతర కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఘన స్వాగతం పలికారు. ముందుగా నల్లవెల్లి మేఘ్య నాయక్ తండా వయ తిరుమలయ్య మందిరం వరకు 4 కోట్లతో ఆర్ఎండ్బి రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించారు. దర్పల్లి వెడేసి వారు చాలా సంతోషం ఎందుకంటే ఇవాళ ఇక్కడ మంచి రైతులు ఉన్నారు. ఇవాళగా లంబాడి సోదరులే కాదు, ముదిరా సోదరులే కాదు, రెడ్డిసే కాదు, అందరూ కూడా ఔత్సాహికమైన పెద్ద రైతులు ఉన్నారు. మీ ట్రాన్స్పోర్టేషన్ కావాల్సింది రోడ్డు బాగుండాలి, యాక్సిడెంట్ కాకుండా ఉండాలండి. తప్పకుండా ఆ రోడ్డు ఇచ్చే కార్యక్రమంతో పాటు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కూడా మన ముఖ్యమంత్రి గారు మేము క్యాబినెట్లో మాట్లాడుకుని ఒక నిర్ణయం చేస్తాం. అసలు 5 ఏళ్ళకెళ్ళి రోడ్లలో గుంతలంతా కూడా పోడవలేదు. వచ్చే 3 ఏళ్లలోనే పంచాయతీరాజు ఆర్ఎండ్బి రోడ్లని ప్రతి ఊరికెళ్ళి మండలానికి బీటీ రోడ్, మండలంకి వెళ్ళి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్డు, దాదాపు 12,000 కిలోమీటర్లు మా డిపార్ట్మెంటు, 10,000 పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఇవ్వాలని నిర్ణయించుకొని తీర్మానం చేసి క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చిండు. మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ప్రత్యేకించి మీ ఎమ్మెల్యే గారు కోరిన విధంగా మన ఈ కాన్ఫరెన్స్లో దాదాపు ఇంకొక 250 కోట్లు ఇస్తే అన్ని రోడ్లు కూడా కవర్ అవుతుంది. కాబట్టి తప్పకుండా అవసరం వస్తే నా కోటా తగ్గించుకోవాలన్నా సరే మీ ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరుగుతుంది. వచ్చి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ శంకుస్థాపనలో భాగంగా మనకు వచ్చినటువంటి ఆర్ఎంబి మంత్రివర్యులు పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా మనకి మన విశిష్ట అతిథి అయినటువంటి చుక్కల ఎమ్మెల్యే గారు లక్ష్మీకాంతరావు గారికి, మరి పెద్దలు మన ఉర్దూ కమిషన్ చైర్మన్ తాహెర్ బిన్ అహ్మద్ గారికి, డిసిఎంఎస్ చైర్మన్ తారాచంద్ గారికి, మరి నాతో పాటు వచ్చినటువంటి శేఖర్ గౌడ్ గారు, అదేవిధంగా అమృతపూర్ గంగాధర్ గారు, మరి మండల ప్రెసిడెంట్ అందరికీ పేరు పేరున